ఈ వీడియోలోని చివరి 5 నిమిషాలు తప్పకుండా చూడండి. చాలా అద్భుతమైన విషయం మీరు తెలుసుకోబోతున్నారు. చాలామంది మనసులో ఒక రకమైనటువంటి ఆవేదన ఉంటుంది. దేవుడు ఉన్నాడంటారు కదా, మరి ఎందుకు ఈ మరణాన్ని ఆపలేడు? మన కళ్ళ ముందే మనకు ఇష్టమైన వాళ్ళు ప్రాణాలు విడుస్తూ ఉంటే ఆ శక్తివంతుడైనటువంటి దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు అని. కొంతమంది అయితే ఇంకాస్త లోతుగా ఆలోచిస్తారు. దేవుడు నిజంగా అంత శక్తిమంతుడైతే చనిపోయిన వారిని మళ్ళీ బ్రతికించలేడా? అద్భుతాలు చేసేటువంటి దేవుడు ఇక్కడ ఎందుకు ఆగిపోతున్నాడు అని. మీకు తెలుసా, ఇదే ప్రశ్నలు వేల సంవత్సరాల క్రితం కూడా ప్రజల మనసుల్లో ఉన్నాయి. మరణం పైన గెలుపు ఇప్పటికీ సాధ్యమేనా? సాధ్యమైతే ఎందుకని చనిపోయిన వారిని దేవుడు లేపట్లేదు? ఈ విషయం గురించి వివరంగా ఈ వీడియోలో మనం చూద్దాం. హలో ఫ్రెండ్స్, నా పేరు డానియల్. మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టేటువంటి వీడియోస్ అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో పొందండి. బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఉంది. అది మనకు బాగా పరిచయం ఉన్నదే. ఒక ఊరు ఉంది. ఆ ఊరి పేరు బేతనియా. అక్కడ మార్తా మరియాను ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవారు. వారికి ఒక తమ్ముడు ఉండేవాడు. అతని పేరు లాజరు. వీళ్ళందరూ ప్రభువైన యేసుక్రీస్తు వారికి చాలా ఇష్టమైనటువంటి స్నేహితులు. ఒకరోజు లాజరుకు చాలా జబ్బు చేసింది. పరిస్థితి విషమముగా ఉంది. వెంటనే వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు కబురు పంపించారు. ప్రభువా, నీవు ప్రేమించేవాడు అనారోగ్యంతో ఉన్నాడు అని. కానీ ఇక్కడే ఒక వింత జరిగింది. యేసు ఆ వార్త విన్నాక కూడా వెంటనే బయలుదేరలేదు. ఆయన ఇంకా 2 రోజులు అక్కడే ఉండిపోయారు. ఈలోపు ఏం జరిగిందో తెలుసా? లాజరు చనిపోయాడు. అవును, మీరు విన్నది నిజమే. యేసు వచ్చేసరికి లాజరు చనిపోయి 4 రోజులు అయింది. ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనాన్ని చూడండి. అక్కడ మార్తా ఒక మాట అంటూ ఉంది. ప్రభువా, అతడు చనిపోయి 4 రోజులయ్యింది, ఇప్పటికీ వాసన కొడుతూ ఉంటాడు అని. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇజ్రాయెల్ దేశపు ఎండలకు 4 రోజులంటే శరీరం పూర్తిగా కుళ్ళిపోవడం మొదలవుతుంది. ఇక ఏ ఆశ లేదు. డాక్టర్లు చేతులెత్తేశారు. బంధువులు ఏడ్చి అలసిపోయారు. బాడీని సమాధిలో పెట్టేసి పైన రాయి కూడా పెట్టేశారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. 4 రోజులయ్యాక కుళ్ళిపోతున్న ఆ దేహానికి మళ్ళీ ప్రాణం వస్తుందని ఎవరైనా ఊహించగలరా? అస్సలు ఇలాంటి ఆశ మీకు ఉంటుందా? అప్పటి వరకు కనీ విని ఎరుగని కార్యమది. యూదులకు యెహెజ్కేలు గ్రంథంలో ఎండిన ఎముకలు మరలా బ్రతుకుతాయని దేవుడు రాయించిన మాట వారికి తెలుసు. కానీ అది ఎప్పుడూ కూడా వారి కళ్ళతో చూసింది లేదు. సరే, యేసు ఎందుకు ఆలస్యంగా వచ్చారు? ఆయన ముందే వచ్చి ఉంటే లాజరు చనిపోయేవాడు కాదు కదా. మార్త కూడా అదే అడిగింది. ప్రభువా, నీవు ఇక్కడ ఉండి ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని. అంటే దేవుడు కొన్నిసార్లు కావాలని ఆలస్యం చేస్తాడా? మనం కూడా మన జీవితంలో ఇలాగే అడుగుతుంటాం. దేవుడా, నేను అంతగా ప్రార్థన చేశాను కదా, నా కష్టం రాకముందే ఎందుకు ఆపలేదు? నా ఉద్యోగం పోకముందే ఎందుకు సహాయం చేయలేదు? నా ఆరోగ్యం పాడవకముందే ఎందుకు బాగు చేయలేదు అని. యేసు ఆలస్యం చేయడం వెనక ఒక పెద్ద కారణం ఉంది. ఆయన కేవలం ఒక రోగాన్ని నయం చేసే డాక్టర్గా మాత్రమే కనిపించాలని అనుకోలేదు. ఆయన మరణాన్ని సైతం శాసించే దేవుడుగా తనను తాను బయలుపరుచుకోవాలని అనుకున్నాడు. ఆయన ముందే వచ్చి ఉంటే ఒక సాధారణమైనటువంటి స్వస్థత అయ్యేది. కానీ ఆయన 4 రోజులు ఆగాడు. ఎందుకంటే ఆ మనిషి పూర్తిగా చనిపోయాడని, ఇక తిరిగి రాడనే విషయం లోకం నమ్మాలి. అప్పుడే దేవుని శక్తి ఎంత గొప్పదో అందరికీ తెలుస్తుంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు అన్నీ అయిపోయాయి, ఇక లాభం లేదు అనుకున్నప్పుడే దేవుడు తన పనిని ప్రారంభిస్తాడు. ఆ టెన్షన్, ఆ నిరీక్షణ వెనక ఒక గొప్ప అద్భుతం కూడా దాగి ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. సమాధి దగ్గరకు యేసుక్రీస్తు వారు వెళ్లారు. అక్కడ అందరూ ఏడుస్తున్నారు. యేసుక్రీస్తు వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు ఆయన అన్నమాట, ఆ రాయిని తీసివేయండి. మార్త భయపడింది, ఎందుకంటే బాడీ వాసన వస్తుంది. కానీ యేసువారు ఇలా అన్నారు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు అని. రాయి తీసేశారు. అందరూ శ్వాస బిగబట్టి చూస్తున్నారు. అప్పుడు యేసు పెద్ద గొంతుతో ఒక మాట అన్నారు, లాజరు, బయటికి రా. ఊహించుకోవడానికే ఎంత అద్భుతంగా ఉందో కదా. చనిపోయి బట్టలతో చుట్టబడి కుళ్ళిపోతున్న ఆ మనిషి యేసుక్రీస్తు వారు పిలవగానే లేచి నడుచుకుంటూ బయటికి వచ్చాడు. ఈ విషయాలు మనం యోహాను సువార్త 11వ అధ్యాయం 43లో చూడొచ్చు. సృష్టికర్త తన సృష్టిని తిరిగి పిలిస్తే మరణం కూడా లోబడాల్సిందే అని ఇక్కడ రుజువైంది. యేసుక్రీస్తు అక్కడ కేవలం బయటికి రాని మాత్రమే అనలేదు, లాజరు అని పేరు పెట్టి పిలిచారు. బైబిల్ పండితులు ఏమంటారు అంటే, ఒకవేళ యేసుక్రీస్తు వారి పేరు పెట్టి పిలవకుండా కేవలం బయటికి రా అని ఉంటే సమాధి తోటలో అప్పటి వరకు చనిపోయిన వాళ్ళందరూ లేచి వచ్చేసేవారట.
ఆయన మాటకు అంత శక్తి ఉంది. మరి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు లాజరును మాత్రమే బ్రతికించలేదు, అతనిలో ఉన్న సంతానాన్ని కూడా బ్రతికించాడు. ఒకవేళ లాజరు లేకపోతే అతని వంశం అతనితోనే ఆగిపోతుంది. కానీ యేసుక్రీస్తు ఆ రోజు లాజరును బ్రతికించాడంటే అతనిలో ఉన్న వంశావళిని కూడా బయటికి తెచ్చాడు. తర్వాత లాజరుకు పెళ్ళయింది. ఇప్పటికీ అతని పిల్లలు ఇజ్రాయిలు దేశంలో యూదుల్లో ఉండే ఉంటారు. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న వస్తుందని నాకు తెలుసు. అదే ప్రశ్న నా మనసులో కూడా ఉంది. బ్రదర్, లాజరును బ్రతికించిన దేవుడు మరి ఇప్పుడు ఎందుకు అందరిని బ్రతికించట్లేదు అని. మా ఇంట్లో చనిపోయిన మా నాన్ననో మా తాతనో లేదంటే మాకిష్టమైన వాళ్ళనో ఎందుకు లేపడం లేదు అని మీకు అనిపిస్తుందా? ఎంతో మందిని ఇది మౌనం చేసే ప్రశ్న. దేవుడు అన్యాయం చేస్తున్నాడా, లేక ఆయన శక్తి తగ్గిపోయిందా? అసలు లాజరును బ్రతికించి 1,000 కోట్ల మందిని ఎందుకు సమాధుల్లోనే ఉండనిస్తున్నాడు? దీనికి సమాధానం మనం బైబిల్ లోతుల్లోనికి వెళ్ళి వెతకాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఒక మాట అంటున్నారు. ఈ వ్యాధి మరణం కోసం కాదు గాని దేవుని కుమారుడు అనగా దీని ద్వారా మహిమపరచబడాలని దేవుని మహిమ కోసం వచ్చింది అన్నారు. అంటే ఆ అద్భుతం ఆ సమయంలో ఉన్న ప్రజలకు యేసు ఎవరో తెలియజేయడానికి జరిగింది. ఒక వ్యక్తిని బ్రతికించడం ద్వారా తను మరణం పైన అధికారం ఉన్న దేవుడినని ఆయన నిరూపించాడు. ఒకటి ఆలోచించండి, లాజరు బ్రతికాడు కదా, మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన మళ్ళీ చనిపోయాడు. అవును, భూమి మీద జరిగే ఏ అద్భుతమైన తాత్కాలికమే. లాజరును బ్రతికించడం అంటే ఆయనకు మరణం లేకుండా చేయడం కాదు, కేవలం ఆయన ఆయుష్ను మరికొన్నేళ్లు పెంచడం మాత్రమే. దేవునికి మన శరీరాన్ని కేవలం కొన్ని రోజులు బ్రతికించడం కంటే మన ఆత్మ నిరంతరం బ్రతికించడం చాలా చాలా ముఖ్యం. యేసుక్రీస్తు వారు మార్తతో అన్నారు, నేనే పునరుద్ధానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. యేసు మనకిచ్చేటువంటి వాగ్దానం ఏమిటంటే ఈ భూమి మీద 70-80 ఏళ్ళు బ్రతకడం కాదు, పరలోకంలో ఆయనతో పాటు యుగయుగాలు జీవించడం. బ్రదర్, ఆ రోజు లాజరును బ్రతికించడం ద్వారా దేవుడు మహిమ పొందాడు కదా, మరి ఈ రోజు కూడా అందరినీ అలాగే బ్రతికిస్తే లోకమంతా దేవుణ్ణి నమ్ముతుంది కదా, అప్పుడు ఆయనకు ఇంకా ఎక్కువ మహిమ వస్తుంది కదా అని. దేవుడు ఇప్పుడు ఎందుకు ఇలా చేయడం లేదు? నిజమే కదా, ఇప్పుడు ఎవరైనా చనిపోయిన వ్యక్తి సమాధిలో ఉండి లేచి వస్తే టీవీలో సోషల్ మీడియాలో ఎంత హడావుడి జరుగుతుంది, అందరూ దేవుని వైపు తిరుగుతారు. కానీ ఇక్కడ మనం దేవుని ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయం కలదు అని. దేవుడు ఏది చేసినా ఒక టైం టేబుల్ ప్రకారం చేస్తారు. ఆయన ఆ రోజు లాజరు విషయంలో ఒక నిర్ణీత సమయాన్ని ఎంచుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు చేయడం లేదు అని మీరు అడిగితే దేవుడు మళ్ళీ మహిమపరచబడాలని అనుకోవడం లేదా అంటే ఖచ్చితంగా అనుకుంటున్నారు. కానీ ఆ మహిమ ఇప్పుడు మనం చూస్తున్న దానికంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువగా ఉండబోతుంది. అది ఎప్పుడో తెలుసా? మన దేహం మార్పు చెందినప్పుడు. ఒక కుమ్మరి మట్టితో కుండను చేస్తున్నాడు అనుకోండి, ఆ కుండ పగిలిపోతే అతను దానికి ప్యాచ్ వర్క్ చేసి అతికించవచ్చు. అది తాత్కాలికంగా బాగుంటుంది. కానీ ఆ కుమ్మరి ఉద్దేశం పగిలిన కుండను అతికించడం కాదు, ఆ మట్టిని మళ్లీ కలిపి అంతకంటే అందమైన ఎప్పటికీ పగిలిన ఒక పాత్రగా తయారు చేయడం. లాజరును బ్రతికించడం అంటే పగిలిన కుండను అతికించడం లాంటిది. ఎందుకంటే లాజరు మళ్ళీ చనిపోయాడు, మళ్ళీ ఆయన దేహం మట్టిలో కలిసిపోయింది. కానీ దేవుడు మన కోసం సిద్ధం చేసినటువంటి అసలు మహిమ ఏంటో తెలుసా? మనకు మహిమ దేహాన్ని అంటే గ్లోరిఫైడ్ బాడీ ఇవ్వడం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51-52 వచనాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మర్మాన్ని బయటపెడుతున్నారు. చూడుడి, ఒక మర్మమును మీకు తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ప్రఖ్యాత బైబిల్ స్కాలర్ అయినటువంటి సిఎస్ లూయిస్ తన రచనలో ఒక మాట అంటారు, దేవుడు మనల్ని కేవలం బాగు చేయడానికి రాలేదు, మనల్ని క్రొత్తగా సృష్టించడానికి వచ్చారు. మనం ఇప్పుడున్నటువంటి ఈ శరీర దేహంతో పరలోకంలో ఉండలేము. ఎందుకంటే ఈ దేహానికి రోగాలు వస్తాయి, ముసలితనం వస్తుంది, అలసట వస్తుంది. దేవుడు మనల్ని బ్రతికించి మళ్ళీ ఇదే కష్టాల్లోనికి నెట్టాలని అనుకోవడం లేదు. ఆయన ఎప్పుడు మహిమపరచబడతారో తెలుసా? ఏ రోజైతే కుళ్ళిపోయే శరీరం ఎప్పటికీ కుళ్ళని మహిమ శరీరంగా మార్చబడుతుందో అప్పుడే దేవుని మహిమ విశ్వమంతా నిండిపోతుంది. దీనినే థియాలజీలో గ్లోరిఫికేషన్ అని అంటారు, అంటే మహిమపరచబడడం అంటారు. మీరు సిస్టమేటిక్ థియాలజీ బై వేన్ గ్రూడెమ్ అనే పుస్తకం రిఫర్ చేయగలిగితే అందులో ఈ పునరుద్ధాన దేహం గురించి చాలా గొప్పగా రాశారు. ఆ దేహానికి గోడలు అడ్డు ఉండవు, ఆకలి ఉండదు, దుఃఖం అసలే ఉండదు, ఏ టెంప్టేషన్కి ఆ దేహం లోబడదు, పాపం అంటే ఎరుగని దేహం అది. మరి ఆ సమయం ఎప్పుడు వస్తుంది? దేవుడు ఎందుకు ఇంతకాలం వేచి చూస్తున్నారు? దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే దాని అర్థం మన మీద ప్రేమతోనే. పేతురు రాసిన 2వ పత్రిక 3:9 చెప్పినట్లు ఎవడను నశించవలనని ఆయన ఇచ్చేయింపక
అందరూ మారుమనసు పొందవలనని ఆయన కోరుచున్నాడు. దేవుడు ఇప్పుడే అందరినీ లేపి తీర్పు తీర్చేస్తే ఇంకా మారుమనసు పొందని మన స్నేహితులు, మన బంధువుల పరిస్థితి ఏంటి? దేవుడు తన మహిమను ప్రకటించే ఆ మహాదినం కోసం ఓపికగా ఎదురు చూస్తున్నాడు. ఆ దినమున, ఆ రోజున లాజరును మాత్రమే కాదు, ఆదాము నుండి ఇప్పటి వరకు దేవుని యందు విశ్వాసం ఉంచి నిద్రించిన ప్రతి ఒక్కరూ ఏకకాలంలో లేస్తారు. అది కదా అసలు సిసలైనటువంటి మహిమ. మట్టికి మట్టి అయిపోయి వేల సంవత్సరాల నాటి ఎముకలు మళ్లీ బయటకు వచ్చి నూతన దేహాలుగా మారడం అంటే ఎంత అద్భుతమైన విషయమో కదా. ఈ అద్భుతం 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు శిలువ మీద కేక వేసినప్పుడు జరిగింది. అది ఎప్పుడో తెలుసా? ఆయన మరణించిన 3వ దినాన తిరిగి లేచిన సమయంలో మన క్యాలెండర్ ప్రకారం ఈ ఏప్రిల్ నెలలోనే నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు లేపబడ్డారు. లాజరు కూడా సమాధి నుండి లేపబడిన సమయం ఎప్పుడో తెలుసా? యేసుక్రీస్తు లాజరును లేపిన తర్వాత ఆ అద్భుతం చూసిన కొంతమంది ఆ విషయాన్ని పరిసయ్యులకు తెలియజేస్తారు. అప్పుడు వాళ్ళు యేసును ఎప్పుడు చంపుదామా అని ఆలోచన చేస్తారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 11వ అధ్యాయంలో రాయబడిన ప్రకారంగా, కాబట్టి యేసు అప్పటి నుండి యూదుల్లో బహిరంగంగా సంచరించగా అక్కడక్కడ అరణ్యముల్లో సమీప ప్రదేశంలో ఉన్న ఎఫ్రాయిం అనే ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమను తాము శుద్ధిపరచుకున్నట్టుకై పస్కా రాకమునిపే పల్లెటూళ్ళ నుండి యెరూషలేమునకు వచ్చిరి. 55వ వచనాన్ని చూసారా? పస్కా పండుగ అంటే అది నిషాన నెల, అనగా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే యోహాను 12:1 ప్రకారం పస్కాకు 6 రోజుల ముందు యేసు మళ్లీ బేతనీకు వస్తారు. అక్కడ లాజరు ఆయనతో కూడా భోజనానికి కూర్చుంటాడు. అంటే లాజరు సమాధి నుండి బయటకు వచ్చిన నెల ఏప్రిల్. యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన నెల ఏప్రిల్. నిద్రించిన పరిశుద్ధుల సమాధుల నుండి లేపబడిన నెల ఏప్రిల్. అంటే ఒకప్పుడు దేవుడు తన మహిమను చూపిన నెల కూడా ఇదే. మరలా దేవుడు అదే విధంగా మహిమపరచబడబోతున్నాడు. ఇదంతా కోయిన్సిడెంటల్గా జరిగిందంటారా? అస్సలు కాదు. దేవుడు తన మహిమను చూపించడానికి ఒక ప్రత్యేకమైన కాలాన్ని ఎంచుకున్నారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందింది కూడా ఇదే పస్కా కాలంలోనే. అంటే బానిసత్వం నుండి విడుదలైన, మరణం నుండి విడుదలైన దేవుడు ఈ సమయాన్ని ఎంచుకుంటాడు. ఒకప్పుడు దేవుడు తన మహిమను ఏ కాలంలో అయితే లోకానికి చాటి చెప్పారో మళ్ళీ ఆయన మహిమపరచబడే రోజు కూడా అలాగే ఉండబోతుంది. అది ఎప్పుడో తెలుసా? మన దేహం మార్పు చెందే ఆ అద్భుతమైన గడియలో. అయితే మరలా ఏప్రిల్ నెలలోనే ఇది జరుగుతుందా అంటే అవుననలేం, కాదు అనలేం. మన దేవుడు మార్పు లేనివాడు. సొలొమోను భూమి క్రింద క్రొత్తగా ఏమీ జరగదని అంటున్నాడు. దేవుని చిత్తమైతే మరలా సమాధులు తెరవబడే నెల, మన దేహాలు మార్పు చెందే నెల ఇదే నెల కావచ్చు. మనమందరం అడుగుతున్నాం కదా, దేవుడు అందరినీ లాజర్లా ఎందుకు బ్రతికించట్లేదు అని. దేవుడు మళ్ళీ మహిమ పొందాలని అనుకోవడం లేదా అని ఖచ్చితంగా అనుకుంటున్నారు. కానీ ఈసారి ఆయన మహిమ ఎలా ఉండబోతుందో తెలుసా? లాజరు లేచినప్పుడు కేవలం ఒక వ్యక్తి మాత్రమే లేచాడు. యేసు లేచినప్పుడు కొందరు పరిశుద్ధులు లేచారు. కానీ రాబోయే ఆ మహామహిమ గల దినాన లోకమంతటా యుగయుగాలుగా నిద్రించిన కోట్లాది మంది విశ్వాసులు ఏకకాలంలోనే లేపబడతారు. అది కదా అసలు సిసలైన సెలబ్రేషన్. అప్పుడు మన దేహం ఇలా ఉండదు. ఈరోజు మనకు మోకాళ్ళ నొప్పులు ఉండవచ్చు, షుగర్ ఉండవచ్చు, కంటి చూపు తగ్గవచ్చు, లేదా మరణం వల్ల శరీరం మట్టిలో కలిసిపోయి ఉండవచ్చు. కానీ దేవుడు మహిమపరచబడే ఆ రోజున మన దేహం ఒక మార్పు చెందుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21 అంటున్నట్లు, మన ఈ దీన శరీరమును ఆయన తన మహిమ శరీరమునకు సమానమైన రూపం గలదానిగా మారుస్తారు. అంటే మనం యేసుక్రీస్తు లాంటి మహిమ దేహాన్ని పొందుతాం. అప్పుడు దేవుడు పొందే మహిమ అంతా ఇంతా కాదు, ఈ లోకమంతా ఆశ్చర్యంతో స్తంభించిపోయే అద్భుతం అది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. నచ్చితే మీ స్నేహితులకు షేర్ చేసి మన ఛానల్ను పరిచయం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.